ఈ దినం మనం ఆలోచించేటువంటి అంశం పాపం అనగానేమి, దానిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి. పాపము అనగానేమి, దానిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను బట్టి ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్నటువంటి అభిప్రాయాలని ప్రపంచానికి క్షణాలలో, నిమిషాలలో పంచగలుగుతున్నాడు. అలాంటి ఒక టెలివిజన్ లేదా నెట్వర్క్ పనిచేస్తున్నటువంటి ఒక కంప్యూటర్ తదితరములైనటువంటి వాటితో వ్యక్తులు మొదలుకొని సంస్థల వరకు కూడా, రాజకీయ నాయకులు మొదలుకొని మత వేదికల వరకు కూడా ప్రతి ఒక్కరూ పాపాన్ని వ్యతిరేకించేటువంటి వారే, పాపాన్ని ద్వేషించేటువంటి వారే. దానిని ఎవరు హర్షించరు. అయినా ఈ పాపము లోకమందంతటా నిండి ఉన్నది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇకపోతే నిత్య మానవ వినాశనానికి కారణమైపోతున్నటువంటిది ఈ పాపం. పాపాన్ని గురించి మాట్లాడేటువంటి వారే ఎక్కువగా కనబడుతున్నప్పటికీ పాపం ఇంత వేగంగా పరిగెడుతున్నటువంటి దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? అప్పుడెప్పుడో ఢిల్లీ నడిబొడ్డున నిర్భయ అనేటువంటి సోదరి విషయంలో జరిగినటువంటి అఘాయిత్యం, నిన్నటి బాంబేలో జరిగినటువంటి మరో సోదరి విషయంలో జరిగినటువంటి అఘాయిత్యము జరిగిన 4 రోజుల మట్టికి పట్టణాలలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలలో ఉన్నటువంటి వ్యక్తులు సహితం దీన్ని ఖండిస్తున్నామంటూ రోడ్ల మీదకి వచ్చి 4 మాటలు మాట్లాడి, ఇలాంటిది మరలా పునరావృతం కాకూడదు, దోషులకు శిక్ష పడాలి, మరి బాధితులకు న్యాయం జరగాలి అని మరి నినాదాలు చేయటం, కేకలు వేయటం, తర్వాత పరిస్థితి యథావిధిగా మామూలే అవ్వటం అనేది మనం నిత్యం గమనిస్తున్నటువంటి విషయం. ఒక నిర్భయ లేదంటే ఒక బాంబే సోదరి విషయంలోనే కాదు, అనేక విషయాలలో ఇలాంటి నేరపూరితమైనటువంటి సంగతులను మనం గమనిస్తూనే ఉంటున్నాం. ప్రియులారా, ఒక మతాధికారి ఖండిస్తున్నాడు, ఒక రాజకీయ నేత ఖండిస్తున్నాడు, ఒక దేశ ప్రధాని ఖండిస్తున్నాడు, లోకములో ఉన్నటువంటి ఒక పౌరురాలు ఖండిస్తున్నది. అయినప్పటికీ ఈ పాపం ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నది, ఎవరి మదిలో నుండి బయటకు వస్తున్నది, దీనికి బాధ్యులెవరు? ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఇంతటి ఖండన కనపడుతున్నటువంటి వేళ పాపం అనేటువంటి దానికి చిరునామా మనకు దొరకకూడదు. కానీ ఏ సమాజంలోనైతే ఖండన మనకు వినిపిస్తున్నదో అదే సమాజంలో ఈ పాపము పుట్టి పెరుగుచున్నది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రపంచమంతా పాకుచున్నది.
ప్రియురాల ఇక్కడ మనం గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే, పాపం అనేటువంటి దాని విషయంలో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి అభిప్రాయమును కలిగి ఉన్నారు. అలాగే ఒక్కొక్క మతము ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ని ఇస్తూ ఉన్నది. మతము అన్నప్పుడు మనిషి మతిలో నుండి పుట్టుకొచ్చినటువంటి విషయం అని మనం గమనించాం. ఇక వ్యక్తులు అన్నప్పుడు మనిషికో పుర్రెకో ఆలోచన. కనుక మనుషులు ఇచ్చేటువంటి నిర్వచనం ఎప్పుడూ ప్రామాణికం కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనుషులను కన్నటువంటి మహా మనస్సున్నటువంటి దేవుడు ఈ పాపం విషయంలో ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక తండ్రిగా తన పిల్లలైనటువంటి వారి మధ్య జరుగుతున్నటువంటి పాపాలకి పుట్టినిల్లు మనిషి శరీరంలో ఉన్నటువంటి కోరికలు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ఆయన తన పిల్లలలో ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు జరగకూడదు, నష్టం వాటిల్లకూడదు, వారిని వారే చెరుపుకోకూడదు, వారిని వారే ప్రమాదములో పడవేసుకోకూడదు అని తన పిల్లల యోగక్షేమాలు కోరుకున్నటువంటి తండ్రి ఆ పిల్లలలో జరుగుతున్నటువంటి తప్పులను చూసినటువంటి ఆయన జరుగుతున్నటువంటి తప్పులు మరలా జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన కొన్ని ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. ప్రియులారా, మీరొకసారి నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదువుకున్నట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ అధ్యాయము 1వ వచనము, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. అంటే కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు, వాటిని విశదీకరించి చెబుతున్నాడు, వివరణాత్మకంగా, అనగా మనకు అర్థమవులాగున చెబుతున్నాడు. ఇంతకీ ఎందుకు ఆ ఆజ్ఞలు ఇస్తున్నాడు అనంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను. ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? తన ఆజ్ఞలను విశదీకరించి చెబుతున్నటువంటి దేవుడు ఈ ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు? ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు? ఆజ్ఞ అనగా నియమము లేదా కట్టడా. ఈ నియమాలు, ఈ కట్టడలు, ఈ నిబంధనలు ఎవరికి ఇచ్చానని చెబుతున్నాడు అనంటే, చూడండి పిల్లరా, ఇక్కడ ఎవరైనా సమాజ హితకరమైనటువంటి వారు కనబడుతున్నారా? సమాజాన్ని చెరిచేటువంటి చెదపురుగులుగా కనబడుతున్నారా అని మనం ఆలోచిస్తే, చూడండి ఎంతటి భయంకరులు మనకు కనబడుతున్నారో చూడండి. ధర్మ విరోధులను
అవిధేయులు, భక్తిహీనులు, పాపిష్టులు, అపవిత్రులు, మతదూషకులు, తల్లిదండ్రులను చంపేవాళ్ళు, తండ్రిని చంపేవాళ్ళు, తల్లిని చంపేవాళ్ళు, మనుష్యులను చంపేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, పురుషునికి పురుషుడే మరి స్వలింగ సంపర్కము జరుపుకునేటువంటి వారు, అలాగే మనుష్య చోరులు అంటే మనుష్యులను ఎత్తుకుపోయేటువంటి వారు, ఆడపిల్లలు నమ్ముకునేవారు, చిన్నపిల్లలు నమ్ముకునేటువంటి వారు, ఆ మనుషులను ఎత్తుకుపోయి వారిలో ఉన్నటువంటి అవయవాలను అమ్ముకునేటువంటి వారు, ఇంకా అబద్ధమాడేటువంటి వారు, అబద్ధములాడేటువంటి వారును, గట్టిగా స్పష్టంగా అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అచ్చి వానికి నియమింపబడెను. నేను వారికి చెప్పుతున్న ఆజ్ఞ. ఇలా నిర్గమకాండములో, లేవీకాండములో, సంఖ్యాకాండములో, ద్వితీయోపదేశకాండములో అనేకమైనటువంటి పుంకాను పుంకలుగా ఆజ్ఞలను జారీ చేస్తూ ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా ఇచ్చు ఆజ్ఞ అని తెలియచేస్తూ ఉంటాడు. పిల్లరా, ఈ ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు అంటే ఈ విధమైనటువంటి సమాజాన్ని చెరిపేటువంటి చెదపురుగుల లాంటి వారికి, ఏమండి, సమాజానికి చేటు కలిగించేటువంటి వారికి చెబుతున్నటువంటి మాట. ఆయన మాట గనక వింటే, ఆయన స్వరానికి గనక భయపడితే, ఆయన చెప్పినట్లుగా గనక ఈ సంగతులు చేయకుండా ఉండగలిగితే సమాజంలో పాపం అనేది లేదండి. పాపం అనేది లేనప్పుడు పిల్లరా మనుషులకి సమస్యలేమీ ఉండవండి. ప్రపంచ శాంతి అనేది నెలకొలుతుంది. ప్రపంచ మానవాళికి కావలసినటువంటి సకల సౌభ్రాతృత్వము నెలకొల్పబడుతుంది, సామరస్యము నెలకొంటుంది, శాంతి సమాధానాలు నెలకొనబడతాయి. ఎవరికి ఏ కొదవ ఉండదు, ఆకలి భీతి ఉండదు, ఏమండి, వస్త్రపు కొరత ఉండదు, అయ్యో అనారోగ్యం అనేటువంటి బాధ కూడా దరి చేరదు. పిల్లలమైనటువంటి మన భవిష్యత్తును కోరినటువంటి మన తండ్రి పిల్లరా మన కోసము ఎప్పుడో ఈ ఆజ్ఞలను అందించి ఉంటున్నాడు. మన గురించి మనం ఆలోచించుకున్నామో లేదో కానీ మన ఉనికిని మనం ఎరగక మునిపే, మన క్షేమమును గురించి మనం ఆలోచించక మునిపే తండ్రిగా మనము కావాలని మనలను కోరుకున్నటువంటి వాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనలను గురించి మనము కోరుకొనక మునుపు, మనలను గురించి మనం ఎరగక మునుపు, మనము కావాలని మన తండ్రి కోరుకొని మన పట్ల తన ప్రేమను పెంచుకొని మనమే స్వాస్థ్యమని భావించి సమస్తము మన పట్లనే తన దృష్టిని కేంద్రీకరించి మనకొక జన్మనిచ్చి మనకు కావలసినటువంటి మంచి ప్రకృతిని ఇచ్చి అందున మనకొక శరీరమును అమర్చి కావలసినటువంటి సమస్తమును ఇచ్చి బ్రతికిస్తూ ఇంతటి వాళ్ళను చేస్తున్నటువంటి వాడు దేవుడు. ఇన్ని చేసినటువంటి దేవుడు భూతకాలము నుండి వర్తమాన కాలం వరకు కూడా కావలసినటువంటి వాటినన్నింటినీ అనుగ్రహించి మన కోసము మనము కూడా చేసుకోలేనటువంటి సంగతులన్నీ ఆయన చేస్తూ ఇప్పటి వరకు ఇన్ని మేలులను మనకి అనుగ్రహించి ఉంటున్నాడు. దీనంతటిని మనం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా నీకు ఆలోచించేటువంటి మనస్సు ఉంటే, అర్థం చేసుకొనగలిగేటువంటి శక్తి ఉంటే నీ భవిష్యత్తు కూడా ఆయనే నిర్దేశిస్తాడు అని, నీ భవిష్యత్తు కూడా నీ క్షేమము కోసముగా ఆయన కోరుకుంటాడని, నీ క్షేమము నీవు కోరుకుంటావో లేదో, అందుకు తగినటువంటి జాగ్రత్తలు నీవు తీసుకుంటావో లేదో, కానీ నీ క్షేమమును ఆయన కోరుకుంటున్నాడు. నీ క్షేమము కోసమైనటువంటి జాగ్రత్తల హెచ్చరికలు ఆయన
జారీ చేస్తూ ఉన్నాడు. నీ మనసు పెట్టి నీ మనోనేత్రములను తెరవగలిగితే నీ భవిష్యత్తు నీకు బాగుపడుతుంది. ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి మనుషులం మనం చాలా చిన్నవాళ్ళం. ఎంతటి వాళ్ళం అండి మనం? ఎంతటి వాళ్ళం? మీకు అప్పుడప్పుడు చాలా సందర్భాలలో ఆదాము గురించిన సందర్భం వచ్చినప్పుడు అలా నేను చెబుతూ ఉంటాను. మొదటి కుమారుడుగా, అంటే శరీరమును ధరించుకున్నటువంటి మొదటి కుమారుడుగా దేవుని మాటను గౌరవించిండా, అధిగమించిండా? అతిక్రమించిండు. ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఎవరి ఆజ్ఞను? దేవుని యొక్క ఆజ్ఞను. దేవుడంటే ఎవరండి? దేవుడంటే ఎవరు? ఏమండి? ఈ విశ్వాన్ని గురించి నిర్వచించగలిగేటువంటి శక్తి యుక్తులు ఈ ప్రపంచంలో వాసం చేస్తున్నటువంటి మేధావులు అనబడుచున్నటువంటి వారికి ఎవ్వరికీ ఇంతవరకు చిక్కలేదు. ఎవ్వరికీ చిక్కలేదు. అంటే జస్ట్ కొంచెం షాంపుల్గా చెబుతానండి. సూర్యుని నుండి, సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్లో. అవునా? అది భూ ఉపరితలం మీదకి వచ్చేసరికి ఎంత అండి? 30, 40, 50 దాకా కూడా వెళ్తున్నది. అవునా? 50 దాకా కూడా వెళ్తున్నది. మరి సూర్యునికి మనకి దూరం, సూర్యునికి మనకు ఉన్నటువంటి దూరం, ప్రియులారా, కాంతి వేగము మనకు చెప్పబడింది. అది సూర్యుని నుండి భూమి మీదకి రావటానికి పట్టేటువంటి కాలం 8 నిమిషాల కొన్ని సెకండ్లు ఉన్నది. 8 నిమిషాల కొన్ని సెకండ్లు ఉన్నది. ఈ దూరములో భూమి భూకక్షలో తిరుగుతున్నది, సూర్యుడు సూర్యుని కక్షలో తిరుగుతున్నది. ఇప్పుడున్నటువంటి ఈ దూరము నుండి 1 కిలోమీటరు భూమికి దగ్గరగా జరిగి తిరిగిందనుకోండి సూర్యుడు, అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంత ఖచ్చితంగా దేవుడు ఇన్ని కిలోమీటర్ల దూరములో భూమికి సూర్యుడు ఉండాలని, భూ ఉపరితలం మీదికి ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే రావాలని బ్యాలెన్సింగ్ చేసి లెక్కలు కట్టి క్యాలిక్యులేటర్తో కంప్యూటర్తో నిర్దేశించి నిలబెట్టిన వారెవరు? నిలబెట్టినటువంటి వారెవరు? ఏమండి? ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు సూర్యుని నుండి భూమి ఉన్నటువంటి దూరాన్ని బట్టి భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం 24 గంటలు. 24 గంటలు. అదే భూమి ఇప్పుడున్నటువంటి దూరము నుండి 100 కిలోమీటర్లు లేదా 1000 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాడనుకోండి, అప్పుడు ఆ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 24 గంటలు ఉండదు. అప్పుడు 44 గంటలో 88 గంటలో అవుతుంది నీకు. అవును? ఒకవేళ కనుక ఒక దినానికి 24 గంటలు కాకుండా 88 గంటలు అయిందనుకోండి, పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. భూమి మీద పచ్చగడ్డ ఎక్కడ నీకు కనబడదు, అంతా ఎడారిగా మారిపోతుంది. 84 గంటల పగలొచ్చిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ 8 గంటల రాత్రులు వచ్చేసింది. 88 గంటల రాత్రులు గనక ఉందనుకోండి, దాన్ని ఊహించండి ఒకసారి. అంటే ఇంత ఖచ్చితంగా అవి ఉండవలసినటువంటి స్థానములో ఉంచుతూ ప్రయాణించవలసినటువంటి వేగములో ప్రయాణింప చేస్తున్నటువంటి వారు ఎవరు?
ప్రియులారా, దీనంతటినీ చెప్పటానికి ఒక మాటలో ఆయన ఏమంటున్నామనంటే ఆయన అపారమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. ఆయన నిత్య శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, ఉన్నవాడు, సర్వోన్నతుడు. ఇలా ఏ పదముతో పిలిచినా ఆయనకి సరిపోయేటువంటి భాష కాదది. అంతటి వాడు ఏమండి, తన మాట చేత ప్రపంచమును కలగజేశాడు, తన మాట చేతనే ప్రపంచమును నడిపిస్తున్నాడు, ఆ మాట చేతనే ప్రపంచమును నిలవరింప చేస్తున్నాడు. ప్రపంచము అనగా ప్రియులారా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ప్రతిదిను తన కట్టడకు లోబడుచున్నది. ఏదియు ఆయన యొక్క కట్టడను అతిక్రమించదు. ఇక అతిక్రమించే వారు ఎవరైనా ఉన్నారా అనంటే వాడొక్కడే మనిషి. ఏమండి, సూర్యుడు అధిగమించడు, చంద్రుడు అతిక్రమించదు, భూమి అతిక్రమించదు. ఏమండి, ఒక చెట్టు అతిక్రమించదు, గాలి అతిక్రమించదు, నీరు అతిక్రమించదు, ఒక జంతువు అతిక్రమించదు, ఒక పక్షి అతిక్రమించదు. ఇక అతిక్రమించేవాడెవడైనా ఉన్నాడా అనంటే మేధావి అని తనకు తానే బిరుదిచ్చుకున్నటువంటి మనుషుడొక్కడే అతిక్రమించేటువంటి వాడు. ఇంతకి వీడెంతటోడు? దేవునితో పోల్చుకున్నప్పుడు వీడెంతటోడండి? ఆడికి భక్తుడు చెబుతూనే ఉన్నాడు, అయ్యా వీడెంతటోడు అని ఆయన మొర పెడుతూనే ఉన్నాడు. ఎంతటోడండి? భూ వైశాల్యం ఎంత ఇప్పుడు? 20 కోట్ల చదరపు మైళ్ళు భూమి యొక్క మొత్తం వైశాల్యం. అందులో 14 కోట్ల 60 లక్షల చదరపు మైళ్ళు సముద్రం. ఇక మిగిలిన 5 కోట్ల 40 లక్షలు కొండలు, లోయలు, మైదానాలు, ఆరిన నేల. అందున ఈ మనుషుల నివాసయోగ్యమైనటువంటి భూమి చాలా తక్కువ. ఆ తక్కువలో అతిక్రమిస్తున్నటువంటి వాడు నిలబడ్డ స్థలం ఎంత? ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి వాడు నిలబడ్డ స్థలం ఎంత అండి? పాదమంతా. అంతేనా? వాడు నిలబడ్డ స్థలం పాదమంతా. దేవుడు కలగజేసిన విశ్వం, దేవుడు కలగజేసినటువంటి విశ్వం, ఏమండి, కలగజేసినటువంటి ఆయన శక్తి ఎంత, నడిపిస్తున్నటువంటి ఆయన శక్తి ఎంత, ఆయన బలం ఎంత, ఆయన జ్ఞానం ఎంత, ఆయన ప్రజ్ఞ ఎంత, ఆయన ఆలోచన ఎంత, ఆయన ముందు చూపెంత, ఆయన నీ గురించి తీసుకున్న చర్యలెంత. అంతటి వాడితో నువ్వెంతటి వాడు? కాలు గోటి కింద మట్టికి కూడా సరిపోవు. అలాంటి నీవు దేవుని మాటను అతిక్రమించటమా? ఆయన ఆజ్ఞ ఇచ్చిన ఎవరి బాగు కోసం, ఎవరి లాభం కోసం, ఎవరి ప్రయోజనం కోసం? వ్యభిచారం చేయకూడదు అని అన్నాడు. వ్యభిచారం చేయకపోతే నష్టం ఆయనక మనకా? వ్యభిచారం చేస్తే నష్టం ఆయనక మనకా? లేదా చేయకపోతే లాభం ఆయనక మనకా? ఏమండి, వ్యభిచారం చేయకపోతే లాభం మనకు లేదా మంచి మనకు, చేస్తే నష్టం మనకు, దొంగతనం చేస్తే నష్టం మనకు, హత్య చేస్తే నష్టపోయేది మనం. ఇలా ఈ చెడు అనేటువంటి, తప్పు అనేటువంటి ఏది చేసినా కూడా నష్టం మనకు. మన నష్టాన్ని నివారించటానికి ఆయన ఆజ్ఞను ఏర్పరిస్తే దాన్ని అతిక్రమిస్తున్నావు. అతిక్రమిస్తున్నావంటే ధిక్కరిస్తున్నావంటే నీ తల బిరుసేంటి?
నీకున్న కొమ్ములేంటి, నీకున్నటువంటి శక్తి ఏంటి, నీకున్నటువంటి బలం ఏంటి, ఆయన మాటను అధిగమించి మనగలిగేటువంటి వాడవా నీవు? ఆయన మాటను అధిగమించి మనగలిగేటువంటి వాడవా? ప్రియులారా, ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడంటే మన మేలు కోరి. అదే చెప్తున్నాను, మన గురించి మనమైనా ఆలోచించుకున్నామో లేదో కానీ మన బొడ్డు ఊడక ముందే మన గురించి ఆలోచించినటువంటి వాడు మనకన్నా తండ్రి. అలాంటి వాడు నువ్వు అడక్క ముందే అన్నిటినీ అనుగ్రహించి దేవుడు అని తనను తాను నిరూపించుకున్నటువంటి వాడు. ఇంత చేసినటువంటి ఆయన నీ మంచి కోరుతాడు. నీ భవిష్యత్తును గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆయన మాట వింటే నువ్వు నిబ్బరంగా ఉండొచ్చు. ఆయన మాట వింటే నువ్వు నిబ్బరంగా ఉండొచ్చు. మాటను అతిక్రమిస్తే ఆయన నిర్ణయానికి కాచుకొని ఉండవలసి ఉంటుంది. ప్రియులారా, ఆజ్ఞాతిక్రమము, మనుషుడు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమం చేయటాన్ని దేవుడు తన పరిభాషలో ఏమంటున్నాడు అనంటే పాపము అని అంటున్నాడు. ఎందుకు పాపం? అన్నం పెట్టిన వాడికి సున్నం పెడితే ఏమంటారు? లేదా అన్నం పెట్టిన ఇంటికి కన్నం పెడితే ఏమంటారు? మన భాషలో ఏమంటామండి? ఏమన్నాను దాన్ని ఏమంటాను? అది తప్పా ఒప్పా? తప్పు కదా. మొన్న హైదరాబాద్ పట్టణంలో ఏమంటే ఇద్దరు వృద్ధ దంపతులు ఇసుక అమ్ముకొని బ్రతుకుతారంట. అలాగని పేదవాళ్ళు ఏం కాదు, లక్షలాధిపతులు. వాళ్ళ దగ్గర ఇసుకను సప్లై చేయడానికి ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఒకడు. అంటే ఆ వృద్ధులు వీనికి ఒక జీవనోపాధిని ఇచ్చారు. జీవనోపాధి మాత్రమే కాకుండా వాని అవసరం మేరకు 8 లక్షల అప్పు కూడా ఇచ్చారంట. అలాంటప్పుడు వాడెంత విధేయతతో అక్కడ నడుచుకోవాలి? నీకే ఉపాధి ఇచ్చి నీకే లక్షల అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు తీర్పే మార్గాన్ని కూడా వాళ్ళే నీకు ఇస్తారు తప్పకుండా. ఎందుకంటే నీకు 8 లక్షల అప్పు ఇచ్చారంటే నీ గురించి ఆలోచించే ఇచ్చారు. దాన్ని తీర్పుకునేటువంటి మార్గం కూడా వాళ్ళు నీకు సూచిస్తారు. అయినప్పుడు నీకెంత వినయ విధేయతలు ఉండాలి, వారి పట్ల ఎంత గౌరవం ఉండాలి. కానీ వాడిలో ఏం పుట్టిందండి? దురాశ పుట్టింది. ఆశ ఉండొచ్చు. ఆశ అనంటే పని చేసుకోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, ఇది ఆశ. దురాశ ఇది మంచిది కాదండి. అంటే అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ కోరుకోవటం. ఆడేం చేశాడు? నేను ఎన్ని రోజులు ట్రాలీ నడపాలి, ఎన్ని రోజులు ఈ జీతాన్ని తీసుకొని పైసా లెక్క పెట్టాలి, అలా కాకుండా ఒక్కసారే లక్షలు నా ఖాతాలో వేసుకుంటే బాగుంటుందని అనుకున్నాడు. ఒక పూట వెళ్ళాడు, ఇంట్లో ఉన్న మనుమన్ని చంపాడు, ఇంట్లో ఉన్నటువంటి 45 లక్షల విలువ చేసేటువంటి సొత్తును దోసుకుపోయాడు. అంటే ఇప్పుడు వీటిలో ఏం కనపడింది మనకి? దురాశ. అంటే ఈ దురాశ ద్వారా వీడు చేసినటువంటి తప్పులేంటి? ఇప్పుడు దోపిడీ చేశాడు, ఒకటి హత్య చేశాడు. ఇప్పుడు వాడేమైనా సుఖంగా ఉన్నాడంటే అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. అదే పాపము వలన ఈ లోకములో ఎవడికి ఏ సుఖము లేదు, అయినా పాపాన్నే కోరుకుంటున్నారు. ఇది మనుషుల తెలివి తక్కువతనము. ఏమండి? తత్కాలిక అల్ప సంతోషానికి మొగ్గి అందులో ఏమో ఉంటుంది ఏమో రంజు అనుకున్నటువంటి వాడు మోజులో వేస్తున్నటువంటి తప్పు ఆ తర్వాత 4 ఖర్చుకున్నా
కోలుకోలేనటువంటి ముప్పు అది. ఇలాంటి వారిని అందరినీ ఉద్దేశించి ఆయన ఆజ్ఞలను జారీ చేశాడు. ఆజ్ఞలను జారీ చేయటంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అందులో మన మేలు ఉంది, మన క్షేమం ఉంది, మన భవిష్యత్తు ఉంది. మన కోసము ఏమండి మనం కావాలని కోరుకున్నవాడు, మన కోసం అంతగా ఆలోచించినటువంటి వాడు, మన కోసం అంతగా పరితపిస్తున్నటువంటి వాడు, మన కోసం అంతగా ప్రేమావర్షాన్ని కురిపిస్తున్నటువంటి వాడు, మనమే స్వాస్థ్యమని భావించినటువంటి వాడు, మనమే సర్వస్వమని ఎంచినటువంటి వాడి యొక్క స్వరాన్ని ధిక్కరిస్తే అది అతిక్రమము అని అంటున్నాడు. అది పాపము అని అంటున్నాడు. అది పాపము అని అంటున్నాడు. చూడండి పిల్లరా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఎవరి ఆజ్ఞను? నీ తండ్రి ఆజ్ఞను, నిన్ను కోరుకున్నవాడి ఆజ్ఞను, నీ మేలు కోరుకున్నవాడి ఆజ్ఞను, నీకు ప్రేమను అందించినటువంటి వాడి ఆజ్ఞను, ఆయన మాటను ధిక్కరించటమే పాపము. అంటే ఆయన చేయొద్దన్న పని ఏది చేసినా పాపమే. ఇక మరి ఆయన చేయొద్దన్నవి ఏవి అనంటే చాలా సంగతులు చూసుకున్నాం. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అవునా? ఇలా విగ్రహారాధన చేయకూడదు, చాలా సంగతులు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమము చేయకూడదు. ఆజ్ఞలో చేయమన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి, చేయొద్దన్న ఆజ్ఞలు ఉన్నాయి, చేయమన్న ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అంటే చెయ్యమన్నవి చేయకపోయినా పాపమే. నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ దేవుణ్ణి ఆరాధించుము. ఏమండి? నీ దేవుణ్ణి ఒకడై ఉన్నటువంటి నీ దేవుణ్ణి ఆరాధించుము. ఇలా చెయ్యమన్నటువంటి మంచి పనులు చేయకపోయినా అది ఆజ్ఞాతిక్రమమే అవుతుంది. చెయ్యమన్నవి చేస్తే మనకు ప్రయోజనం, చేయమన్నవి చేసిన మనకు ప్రయోజనమే. చేయొద్దన్నవి చేయకుండా ఉన్న మనకు ప్రయోజనమే. రెండింటిలో ప్రయోజనము వనగూరేది మనకే. రైట్. ఇప్పుడు మొదటి డెఫినేషన్ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. రైట్. రెండవది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయవలయునని ఎరిగియు మేలు. ఏది మేలు? దీని గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఏది మేలు? నీ సహోదరుడు ఆకలితో ఉంటే ఏం చేయాలి? అన్నం పెట్టాలి. దాహంతో ఉంటే నీరివ్వాలి. వస్త్రం లేకుండా ఉంటే వస్త్రం ఇవ్వాలి. రోగంతో ఉంటే ఎట్లున్నావు అక్క, అది కాదు ముచ్చట అక్కడ. ఏమండి? ఆ రోగం నయం అవ్వటానికి మార్గం ఏదో చూపించాలి. ఆ మార్గము
చూపించటం అనేది మాటలకు పరిమితం కాకూడదు, చేతల దాకా వెళ్ళాలి. ఇలా లోకములో ఇలాంటి మేలులు మనకి కనబడతాయి. ఇక అన్నింటికంటే మేలు మనం చెప్పుకున్నాం, తెలుసో తెలియకో పాపం చేస్తున్న ప్రతివాడు నరకానికి జారిపోతున్నటువంటి ఈ వేళ ఏం తెలియక ఎలాంటి జీవితం జీవించి వాడు నరకానికి వెళ్ళిపోతున్నాడు, దానిని గురించి తెలియచేసి నరకం నుండి తప్పించి నిత్య జీవితంలోకి వాడిని నడిపించటమే మేలుకరమైనటువంటి పని. ఇలాంటి మేలులు నిన్ను నీవు రక్షించుకున్నా మేలే, నీ పొరుగువాన్ని రక్షించినా మేలే. ఈ మేలైనది చేయాలని తెలిసి కూడా అలాగు చెయ్యని వానికి పాపము. ప్రార్థించటం మేలా కీడా? మేలు. ప్రార్థన చేస్తే మేలని తెలిసి కూడా ప్రార్థించలేదనుకోండి మనం, ఏమండి, ప్రార్థన మేలుకరమైనది. ప్రార్థించాలని మనకు తెలుసు, తెలిసి కూడా మనం ప్రార్థించకపోతే పాపం. ఏమండి, దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని తెలుసు, ఎందుకంటే అందులో ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఉన్నది. ఆత్మలకు శక్తినిచ్చే బలం ఉంది అందులో, వాక్యంలో. ఏమండి, అలాంటి వాక్యమును దివారాత్రములు ధ్యానించాలని మనకు తెలుసు. అంటే రోజు బైబిల్ను చదవటమో వినటమో మనం చేయకపోతే పాపం. అవునా? బైబిల్ను చదవకపోతే పాపం, బైబిల్ని ప్రకటించకపోతే పాపం. ప్రకటించడం మేలా కీడా? మేలు. బైబిల్ని ప్రకటించకపోతే పాపం. ఏమండి, నీ దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించకపోతే పాపం. అవునా? నీ దేవునికి స్తోత్రం చెల్లించాలి, చెల్లించకపోతే పాపం. ఇలా చెప్పుకుంటూ పోతే రోజువారీగా మన పాపాల లెక్కెంత? ఏమండి, రోజు మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం? అంటే చాలా మంది వాడు దొంగతనం చేశాడు, వాడు వ్యభిచారం చేశాడు, వాడు ఇది చేశాడు, అది చేశాడని అందరి పాపాలు లెక్క పెడతాం మనం. అందరి పాపాలు లెక్క పెడతాం. మరి నువ్వేం చేయలేదంటే, నేనెవరైనా తప్పినా, నేనెవరైనా దోచుకున్నా, నేను ఎవరిని దోచుకోలేదు. రైట్, నువ్వెవరిని దోచుకోలేదు. మరి ఇప్పుడు నువ్వు పాపం ఏమి చేయలేదా? ఇప్పుడు నువ్వు పరిశుద్ధులవేనా? నువ్వు దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, పర్వాలేదు, ఓకే. మరి ప్రార్థన చేసావా ఈరోజు? బైబిల్ చదివావా ఈరోజు? ఆ ప్రార్థన చేయలేదు. బైబిల్ చదవటం అంటే రోజు చదవలేదు. సువార్త ప్రకటించినవా? సువార్త అంటే అప్పుడప్పుడు టీంలో వెళ్తాను అంటే ఈరోజు ప్రకటించినవా? ప్రకటించలేదు. అయితే మరి ఇప్పుడు ఏం చేయలేదు? నువ్వు ప్రార్థన చేయలేదు, వాక్యం ధ్యానించలేదు, సువార్తను ప్రకటించలేదు, అవునా, దేవుని స్తోత్రం చెల్లించలేదు. ఇప్పుడు నీ పాపాలన్నీ ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే, పిల్లరా, చేయొద్దన్నది చేసినా పాపమే, చెయ్యమన్నది చేయకపోయినా పాపమే. ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేస్తే మేలైనది చేయనెరిగియు అలాగున చెయ్యని వానికి పాపము. ఆజ్ఞాతిక్రమం పాపం, మేలైనది చేయనెరిగియు అలాగు చేయకపోతే పాపము. ఇప్పుడు మన పాపాల గురించి మనకెప్పుడు తెలుస్తుంది? ప్రియులరా, మన దినచర్యలను మనకు తెలియకుండా ఎవరైనా వీడియో తీసినప్పుడు దాన్ని సాయంత్రం పడుకునే ముందు ప్లే చేసుకుని చూసుకున్నప్పుడు ఆ రోజు మనం ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేం మాట్లాడాం, ఏమండి, అందులో తప్పొప్పులు ఎన్ని, ఏమేమి చేశాం, చేయవలసినవి ఎన్ని చేశాం, చేయకూడనివి ఎన్ని చేశాం, అదంతా తెలిసిపోతుందండి. అప్పుడు ప్లస్సులు మైనస్లు ఉండవు. ప్లస్సులు ఉన్నవా? పక్కకు పెట్టు. మైనస్లు ఎన్ని?
వేటికి వాటికే లెక్క. ఏమండి, ప్లస్లలో నుండి మైనస్లు తీసేస్తే ఇంక బ్యాలెన్సే ఉంటుంది కదా అనుకోకు. ఏమండి, దేనికి దానికే లెక్క. ప్రియులరా, అలా చూసుకుంటూ పోతే ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా పాపులముగా తేలిపోతున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా పాపులముగా తేలిపోతున్నాం. ఏమండి, మీరేమనుకోకూడదు, ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకోవటం. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి. ధర్మన్న చేయాల. కొన్ని కృతజ్ఞతలు చెప్పావా భోజనం చేసేటప్పుడు? చెప్పినా? స్వార్థ ప్రకటించినా? ప్రియులరా, ఇలా ఎందుకంటే దైవ సన్నిధిలో ప్రతి విషయాన్ని కూడా అతి సూక్ష్మంగా చూడవలసినటువంటి విషయం. ఎందుకునంటే ఈ పాపపు పర్యవసానం ఎలా ఉండబోతుంది? మరి పాపపు పర్యవసానం ఎలా ఉండబోతుంది? ఆయన చెప్పేటువంటి విషయంలో చాలా లోతైన సంగతి ఉంటుంది. మనం తేటగా మాటగా చదువుకొని వెళ్ళిపోతాం అంతే. కానీ ఆ మాటలోని లోతులను గ్రహించేటువంటి ప్రయత్నం చేయం. ఆజ్ఞాతిక్రమం పాపం ఒక మాట చెప్పేశాడు, కానీ ఆజ్ఞలెన్ని, అది అనుసరించేదెంత? దీన్ని చూసుకున్నప్పుడు ఏమండి, దాన్ని చూడటమే మన చేత కాదు. అవునా? మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వానికి పాపము అన్నాడు. ఒక మాటలో అడగొట్టిండు, ఒక సెంటెన్స్లో. ఏమండి, మేలేది అది చేయనెరిగిన వాడెవడు, ఎరిగి చేయని వాడు ఎవడు? అది అంతా ఆలోచిస్తున్నప్పుడు మంది గురించి వచ్చేసరికి బాగానే ఆలోచిస్తాం, మన దగ్గరకు వచ్చేసరికే ఎన్నో రాసి ఉంటే అన్నీ అయితాయా? ఏమండి, దాటేసిపోతూ ఉంటాం. కానీ దాని పర్యవసానం అండి చెప్తున్నాడు. ఏమండి, పాపము యొక్క పర్యవసానం. రోమపత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఎలయనగా చివరి మాట చదవక, ఆ 23వ వచనంలో చివరి మాట. 5:12 సారీ 5:12. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చివరి మాట. 12వ వచనం చివరి మాట. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపం చేశారు గనక మరణము అందరికీ సంప్రాప్తమాయను. పాపం చేశారు అనంటే పాపం చేసిన వారిలో ఎలాంటి వారు కనబడుతున్నారు మనకి? వీళ్ళు పాపులు అంటే ఏం చేసి వచ్చిన వాళ్ళు అనమాట. ఎందువలన పాపులని నిర్ణయించబడ్డారు వీళ్ళు? ఆజ్ఞాతిక్రమం చేశారు. నెంబర్ 2, మేలైనది చేయనెరిగియు అలాగున చేయలేదు. ఇలా చేయనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమని చెబుతున్నాడు? అక్కడ పాపము, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏ మరణం? ఏమండి, ప్రకటన గ్రంథము ఈ పేజీని ఇలాగనే అంటే సరే అర్థమైపోయింది. ప్రకటన గ్రంథంకి వచ్చేసేయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, పిరికి అంటే కూడా దేవునికి ఎందుకండి బాధ? పాపం చూసి భయపడతాం, అయినా పాపమేనా? ఏమండి, పిరికివారు అంటే ఇక్కడ ఏ సంబంధిత పిరికివారు తెలుసా?
ఈరోజు వెళ్ళవలసినటువంటి ఆ కూలికో, ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్లకుండా దేవుని పనికి నేను వెళ్ళాలి అని నువ్వు అనుకున్నప్పుడు, లేదా ఎవరైనా నీకు చెప్పినప్పుడు, అప్పుడు నువ్వు ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, అయ్యో ఈరోజు కూలికెళితే 300 రూపాయలు వచ్చేవి, అవి రాకపోతే పర్యవసానము ఎలాగుంటుంది? ఇంటిలో సమస్యలు ఉంటాయి. అంటే ఇంటిలో సమస్యలు అనంటే ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని నీవు దేవుని పనికి వెళ్లకుండా నీ పనికే వెళ్ళావు అనంటే ఇప్పుడు దేనికి భయపడ్డావు? అవసరాలకు భయపడ్డావు. ఓకేనా? అవసరాలకు భయపడ్డావు. దేవుని పనికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు, 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అని అనుకున్నప్పుడు 10,000 రూపాయలను నీవు ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తూ ఉంటావు. ఈ 10,000నే గనక నేను డిపాజిట్ చేస్తే నా బిడ్డ పెళ్లి ఘనంగా చేసుకోవచ్చు. ఈ 10,000 గనక తక్కువైపోతే పెళ్లి ఎట్లవుతుందో ఏమైతుందో అని భయపడి దైవ కార్యక్రమానికి ఆపేసామనుకో. అంటే ఇప్పుడు దేనికి భయపడ్డావు? వివాహ సంబంధమైనటువంటి పని గురించి భయపడ్డా. ఇకపోతే ఈ సువార్త ప్రకటించటానికి అన్యజనుల మధ్యకి వెళ్ళి ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఉందనుకో. అన్యజనుల మధ్యకి వెళ్ళి ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఊరికి వెళ్లితేనే కొడతాన్లట, ఆ ఊరికి వెళ్లితేనే చంపుతాన్లట. ఇక్కడ కూడా మన ప్రాంతాల్లో కొన్ని ఊర్ల గురించి చెప్తున్నారు. అవునా? ఆ ఊరికి వెళ్లితే చంపుతాన్లట. ఇప్పుడు ఆ ఊరినే మనం డిక్లేర్ చేసుకొని, బ్రదర్ ఈ రోజు ఫలాని ఊరికి వెళదాం, మనం సువార్త అక్కడ ప్రకటించి వద్దాం, ఎంతమంది వస్తారు అని అన్నాం అనుకోండి. డైరెక్టర్ రాము అని అన్నారు. బ్రదర్ ఆ ఊరిక తప్పకుండా వెళ్ళాలి, కానీ ఈరోజు నాకు కొంచెం పనుందా? భయపడ్డాడు. అంటే వీళ్ళందరూ పిరికి వాళ్ళు అని అన్నమాట. పిరికి వాళ్ళు, దేవుని కోసం ఖర్చు పెట్టలేని పిరికి వాళ్ళు, దేవుని కోసం పని చెయ్యలేని పిరికి వాళ్ళు, దేవుని కోసం ప్రాణం పెట్టలేని పిరికి వాళ్ళు. ఇలాంటి పిరికి వాళ్ళు ఇక్కడ చెప్తున్నది. పిరికి వాళ్ళు అవిశ్వాసులను, పిరికి వాళ్ళను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అంటే అగ్నిగుండంలో నాకు వాటుతుంది అనుకుంటున్నారేంది? పాలు పొందుదురు అంటే అందరూ కూడా నాకు షేర్ ఉంది అనుకునేరు. ఏమండి? అగ్నిగుండంలో పాలు పొందుకుంటారు అనంటే అందులో కాలిపోతారు. అగ్నిగుండంలో పాలు పొందుదురు. వెంటనే ఏమన్నాడు కింద? ఇది రెండవ మరణం. మొదటి మరణం ఏది మరి? మొదటి మరణం నీవు నీ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే రెండవ మరణంలోనికి వెళ్ళిపోతావు. అది అగ్నిగుండము. ఇప్పుడు రోమపత్రికలో చెప్పిన విషయం ఏంటనుకుంటున్నారు మీరు? మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏ మరణం? రెండవ మరణం. గుడ్. అగ్నిగుండములో కాలే మరణం. వాటా కావాలా మీకు? ఏమండి?
దానికి డబ్బులు అవసరం లేదు, ఫ్రీ. మనకేదో సామెత ఉంది కదా, ఫ్రీ అంటే పినాయిల్ అయినా తాగుతామంట మనం. ఏమండి, పరలోకం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, పాతాళం ఫ్రీగా అవుతుంది. ఇప్పుడు నువ్వు డబ్బులు పెడతావా, ఫ్రీగా తీసుకుంటావా? ఏమండి, అది పాపం మూలంగా పర్యవసానం ఏంటంటే మరణము. రైట్. 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయం 23. ఏ భేదము లేదు, అందరూ పెద్ద ఆయన చిన్న పిల్లగాడు తేడా ఏమి లేదు. పిల్లవాడు చేస్తాడు పాపం, ఏమండి, తల నెరిసిన వృద్ధుడు చేస్తున్నాడు పాపం. వినలేదండి మీరు? మనవరాల్ని చెరిచిన తాతట. ఎంత ఘోరం అండి. ఏ భేదమును లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరును, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏంటన్నమాట అది? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ప్రియులారా, పరలోకమును పొందలేకపోతున్నారు. కలకాలము ఉండవలసినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనలేకపోతున్నారు. అంటే ఏం లాస్ అవుతున్నారో అర్థమవుతుందా? ఎంత పోగొట్టుకుంటున్నాము. ఎటర్నరీ లైఫ్. పిల్లరా, దాని గురించి ఒక మాటలో చెప్పుకుంటే నిర్వచనం సరిపోదండి అది, లేదంటే దాని అర్థం సరిపోదండి, దాని అర్థం సరిపోదు. కలకాలము. ఒకసారి ఊహించండి, అది ఎంత దీర్ఘమైన లైఫ్. దీర్ఘమైన గంటల తరబడి అన్నా సరిపోదు. అది అంతటి లైఫ్ అండి అది. పైగా అది కష్టాలతో కూడుకున్నది కాదు, కన్నీరుతో కూడుకున్నది కాదు, సమస్యలతో కూడుకున్నది కాదు, వేదనలతో కూడుకున్నటువంటిది కాదు. అది నిత్య విశ్రాంతితో కూడుకున్నది, నిత్య సమాధానముతో కూడుకున్నది. ఏమండి, అంగరంగ వైభవంగా నువ్వనుకున్నట్టుగా నీకేమేమి కావాలి అక్కడ, నీకేమేమి కావాలి. ఏమండి, నాకు ఇలాంటి కుర్చీ లేకపోయే అని అనుకుంటావు కదా ఇక్కడ. ఏమండి, అక్కడ అలాంటి పరిస్థితి ఉందండి, అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. నీకు ఎలాంటి ఫోన్ బెడ్ అంట. ఏమండి, అంటే అంత సౌకర్యవంతంగా ఉండాలి. కానీ అక్కడండి నీకెంత సౌకర్యవంతము అయినది కావాలంటే అంత సౌకర్యవంతమైనది. నీవు కూర్చుంటే అలా ఉలలాడిపోవాలా, నువ్వు పవలిస్తే నువ్వు అలా పవలించిపోవటానికి అదంతా మృదువుగా ఉండాలా, అంత ఆకర్షణీయమైనదిగా ఉండాలా, వజ్రములతో అలంకరించబడాలా, వైడూర్యములతో అలంకరించబడాలా, రత్నములతో అలంకరించబడాలా, అంటే బంగారుతో లేపనం చేయబడాలా. ఏం కావాలి నీకు అక్కడ? నీకేం కావాలి? పిల్లరా, అక్కడ కావలసిందంతా నీకు ఉంది. అన్నింటికంటే మిన్నగా నీ తండ్రి నీ తోడ ఉంటాడు. అంతటి మహిమ కలిగినటువంటి ఆ లోకాన్ని, ఆ జీవితాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు. దేనితోటి? ఆఫ్టర్ ఆల్ పాపము మూలముగా. పాపం అంటే ఆఫ్టర్ చిన్న అబద్ధం ఆడావా పోయినావు. చిన్న అబద్ధం ఆడావా, మహిమగల లోకాన్ని పోగొట్టుకున్నావు, మరణకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతున్నావు. చిన్ని అబద్ధం ఆడటానికి గంటలు కాదు, పొంటెలు కాదు. ఏమండి, సెకండ్లలో ఆడినటువంటి అబద్ధానికి పర్యవసానం మరణం. మహాలోకాన్ని పోగొట్టుకుంటున్నాం. ఏమండి, క్షణిక ఆవేశములో ఎదుటివాడిని చంపేశావా? ఏమండి, క్షణిక ఆవేశంలో కత్తి తీసుకుని పొడిచావా? తర్వాత ఏడిస్తే లాభం లేదు. పోయింది ఏంటిదది? పరలోకం. వచ్చింది ఏంటిదది? నరకం. ఏమండి, దీనికి క్యూలో ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా
ఏమండి పాతాళలోకం అట నోరు తెరుచుకొని ఉంది. నోరు తెరుచుకొని ఉంది. అందులోకి పోవటం ఎలా ఉంటుందో తెలుసా అండి? అందులోకి పోవటం ఎలా ఉంటుందో తెలుసా? రోడ్డు మీద మ్యాన్ హోల్ ఉంటాయా? మ్యాన్ హోల్లో వర్షం పడ్డప్పుడు నీరాళ్ళకి అందులోకి ఎలా పోతుంటుంది? గిర్రన తిరిగిపోతుంటుంది. అక్కడైనా వస్తువు పడ్డదనుకోండి, వేసినప్పుడే కనబడుతుంది, తర్వాత కనబడదు. పొరపాటున నువ్వు వెళితే అంతకంటే భయంకరమైన హోళ్లున్నాయి. అవి చీకటి బిలములు. అవి ఏం మింగుతాయో తెలుసా? ఏమండి, నువ్వు వేసిన పేపర్ పడవలం కాదని మింగేది, నక్షత్రాలను మింగుతాయి. అవి నక్షత్రాలను మింగుతాయి. అవి ఎంత పెద్దవండి? భూమి కంటే 13 లక్షల రేట్లు పెద్దవి. 13 లక్షల రేట్లు పెద్దవి. అలాంటి వాటిని ఇలా మింగేస్తాయి. మరి పాతాళ లోకము నోరు తెరుచుకొని ఉందట. ఏమని? ఆవురా అని. ఆవురా కాదు, ఏమండి, ఆవురా అని అంటే ఎవడొస్తారా రండి రాని, ఎవరొస్తారో రండి అని. పిల్లరా, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? కోటాను కోట్లు. స్థలభావం లేదక్కడ. అయ్యో నరకం ఇరుకైపోతుందని అనుకునేరు. నరకం ఇరుకు కాదు, అది ఎప్పుడు విశాలమే. అది రమ్మంటుంది. పోతారా? పోకూడదండి. ఏమండి, అది రమ్మంటుంది. సాతాను ఊతమిస్తుంది నరకంలోనికి తీసుకెళ్లటానికి. పిల్లల క్షణికావేశంలో చేసేటువంటి చిన్ని పొరపాట్లకి ఎన్నెన్ని నష్టాలు జరుగుతున్నాయి చూడండి. పోవలసిన పరలోకం పోలేకపోతున్నాం. వెళ్ళకూడని వద్దనుకున్నటువంటి నరకానికి వెళ్ళిపోతున్నాం. పాపం అంటే ఏంటో తెలిసింది, పాపపు పర్యవసానం ఏంటో తెలిసింది. ఇంతకీ ఈ పాపం ఎందుకు జరుగుతున్నది? పోయిన పాఠంలో మనం చెప్పుకున్నది ఏం పాఠం అది? మీలో యుద్ధములను పోరాటములను దేని వలన కలుగుతున్నవి? నీ శరీరమే నీ శత్రువు అనే పాఠం మొన్న పోయిన వారమే కదా? పోయిన వారమే. చెప్పండి అమ్మా, దేని వలన జరుగుతున్నవి? మన శరీర అవయవాలలో పోరాడేటువంటి భోగేచ్ఛల వలన. అది ఇందాక చెప్పుకున్న వాడికి సరిగ్గా సరిపోతుంది, అంతే కదా? వాడిలో దురాశ. చదవండి, అది దేని వలన ఇంత పరిస్థితి చోటు చేసుకున్నది అని అంటే యాకోబు పత్రికనా 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. 15 యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. సద్దాం హుస్సేన్ అండి, సున్నీ షియా అనేటువంటి ముస్లింలలో ఉన్నటువంటి 2 భిన్న తెగలవి. అందులో షియా తెగకు సంబంధించినటువంటి స్త్రీలలో గర్భవతులైనటువంటి వారిని అందరినీ కూడా వివస్త్రాలను చేసి విచక్షణారహితంగా కత్తితో పొట్ట మీద నిలువున కోసేశాడండి. నిలువున కోసేశాడు. ఎంత క్రూరుడండి వాడు! కనీసం మానవత్వము లేదు. ఏమండి, తల్లి ప్రేమాతత్వము తెలవలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి తల్లి పెంపకం లేదు. అందుకనండి తల్లి పెంపకం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మొదటి గురువు తల్లి. కానీ తల్లి నేర్పించవలసినవి నేర్పించటం లేదండి, దురదృష్టవశాత్తు. ఏవైతే వద్దు అని అనుకుంటామో వాటినే నేర్పించేస్తున్నాం వాళ్ళకి, వాటినే నేర్పించేస్తున్నాం. అవన్నీ మీకు తెలుసు, నిత్య వాడకంలో ఉండేటివి. అప్పుల్లో వచ్చి ఇంట్లో ఉండి మీ అమ్మ ఉందా అని అనుకోండి,
డోర్ సాటుకు నిలబడి మన కొడుకు చెప్తాం, ఏమని? లేదని చెప్పుట, లేదని చెప్పు. అప్పటి మటుకు వాడు గబ్బుకునే వెళ్ళి మా అమ్మ లేదు అని అంటాడు. ఇట్లా మా అమ్మ లేదు అప్పటికి చెప్తాడు. కానీ తర్వాత ఆలోచించడా? ఏమని? మా అమ్మ ఇంట్లోనే ఉండి లేదని చెప్పమన్నదే. ఎందుకు చెప్పమని ఉంటుంది అంటే, ఇట్లా ఎవరైనా అంటే అప్పులోళ్ళు అంటే మీద పడేటోళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు తప్పించుకోవాలంటే ఇలాంటి అబద్ధాలు చెప్పాలన్నమాట. ఇప్పుడు వీడేదైనా చేసి ఎందులోనన్నా పాల్గొంటే, ఇందాక ఎక్కడికి వెళ్ళావురా అనంటే ఏమంటాడు? ఎక్కర్లేదు, నేను ఎక్కడికి వెళ్ళా అని అంటాడు. అంటే ఎక్కడి నుండి నేర్చుకుంటున్నాడు? ఇవి తల్లి నుండే. అంటే మనం అనుకుంటా, రే నాతోటి అబద్ధాలు ఆడతావరా, నువ్వు నాతోటి అబద్ధాలు ఆడతావా? మరి నువ్వు ఆడొచ్చా? అమ్మ నువ్వు మరి మొన్న అబద్ధం ఆడినావు కదా, నాతోటే చెప్పించినావు కదా, నీ ట్రైనింగే కదమ్మా అని అంటే ఏం చెప్తావండి? ఏం చెప్తావు? చెప్పలే. ప్రిల్లరా, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఆ పాపము పరిపక్వత నొంది మరణమును కనును. ఇంతకీ ఈ చావు ఎందుకు వస్తుంది, ఈ నరకం ఎందుకు వస్తుందంటే పాపం మూలంగా అంటున్నాడు. ఈ పాపం ఎందుకు చేస్తున్నారు? ఈ పాపం ఎందుకు చేస్తున్నారు అంటే మనిషిలో ఉన్నటువంటి దురాశ. ఇంతకీ సద్దాం హుస్సేన్లో ఉన్నటువంటి దురాశ ఏంటి? దురాశ ఏంటి అంటే, ఈ షియా అనేటువంటి తెగవారు ఆయన అధికారంలో ఉండకూడదని ప్రతిపక్ష పార్టీగా వారు పోరు చేస్తున్నారు, పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సంతతి పెరగకూడదు, వారి మెజారిటీ పెరగకూడదు అనేటువంటి దురుద్దేశంతో హేరోదు రాజు గనక యేసు ప్రభు పెరిగితే నా సింహాసనం ఎక్కడ పోతుందో అని భయపడ్డట్టుగా ఈ సద్దాం హుస్సేన్ ఈ షియా తెగ వాళ్ళు పెరిగిపోతే నాకు అపోజిట్ ఓటింగ్ రేటు పెరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో స్వార్థముతో వాళ్ళను చంపాడండి. స్వార్థంతో వాళ్ళను చంపాడు. చివరికి ఎలాంటి చావు చచ్చాడో తెలుసు. ఏమంటే ఉరి తీయబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఇలాంటి స్వార్థపరులు రాజ్యాధినేతలలో మనకు ఎంతో మంది కనబడుతున్నారు. స్వార్థపరులు. ఇక భార్యలను విడిచిన భర్తలు, వారిలో స్వార్థం. భర్తలను విడిచిన భార్యలు, వారిలో స్వార్థం. నలుగురు కొడుకులున్నా తల్లి అనాదే. ఇప్పుడెవరిని అనాలి? ఏమండి, నలుగురు కొడుకులున్నా తల్లులు రోడ్ల మీద ఉంటున్నారు, లేదా అనాథాశ్రమాలకి వెళ్ళిపోతున్నారు. ఇదేంటిది? స్వార్థం. అంటే ఇప్పుడు ఆమె మన దగ్గర ఉంటే రోగం వచ్చినా నొప్పి వచ్చినా డబ్బులన్నీ ఖర్చు చేయాలి. డబ్బులన్నీ ముసల్దానికి ఖర్చు చేస్తే లుంబిని పార్క్కి ఎట్లా పోతాం మనం? ఎన్టీఆర్ గార్డెన్కి ఎట్లా పోతాం? శిల్పారామం ఎట్లా పోతాం? ఏమండి, నీ సంతోషాలు, నీ ఆనందాలు ఎక్కడ కుదించుకోవలసి వస్తుందో అనేటువంటి భయం. ఏమండి, తల్లిని సాధడానికి సొమ్ములు లేవంటాడు, సోకులు పడి తిరగడానికి మాత్రం కాసులు ఎక్కడి నుండి వస్తాయి? ఇదంతా దురాశ కాదా? పిల్లల, ఇలా ఆలోచించుకుంటూ పోతే మనం ఇదివరకు ఎన్నో చెప్పుకున్నాం, ఇంకా ఆలోచించిన కొద్దీ ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనిషిలో ఉన్నటువంటి ఆ దురాశను తీర్చుకోవటానికి చేస్తున్నటువంటి ఈ నేరాలు, ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మూలంగా వాడు పాపి అని తేల్చబడుచున్నది. ఎవడైతే పాపి అని తేల్చబడుచున్నదో వాడు నిర్దాక్షిణ్యంగా మెడబట్టి గంటబడుతున్నాడు. ఎక్కడికి? నరకములోనికి.
నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి, నువ్వు చేసినటువంటి మంచి చెడులను బట్టి, నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి. నెంబర్ 1 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము కిందికి వెళితే మాట గురించి చెప్తాడు. ఎన్నో వచ్చిన అది 32. మనుష్య కుమారునికి కాదు, 37, 37. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టే నీతిమంతుడవని తీర్పు నొందుదువు. క్రైస్తవులు కాకముందు సంగతి మర్చిపోండి. క్రైస్తవులైన తర్వాత మీరేం మాట్లాడుతున్నారు? క్రైస్తవులైన తర్వాత ఇంటి పక్కనోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇంటి ముందు వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? పాలళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? పగవాళ్ళు అనబడుచున్నటువంటి వారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? చెవులు కొరుకుంటాలా? మీరు మాట్లాడేటువంటి మాట, నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి తీర్పు నొందుదువు. నువ్వు మాట్లాడేటువంటి మాటను బట్టి ఏమండి? నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మాటలను బట్టి తీర్పు నొందుతావు. నెక్స్ట్, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించినటువంటి వాటి యొక్క ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనం చేసినటువంటి పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలము పొందునట్లు క్రీస్తు యేసు న్యాయపీఠం ముందు మనము హాజరు కావలసి ఉంటుంది. ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం పాపులమా పరిశుద్ధులమా అనేటువంటి విషయము తేల్చబడుతుంది. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంటి? చెప్పాలి, టక్కున చెప్పాలి. పాపం అనగా ఆజ్ఞాతిక్రమం. రెండవది, మేలైనది చేయనెరిగియు అలాగున చెయ్యని వానికి పాపము. రైట్. పాపం మూలముగా పర్యవసానం ఏంటి? వెళ్ళవలసిన పరలోకం వెళ్ళకూడని నరకానికి వెళ్ళవలసి వస్తుంది. రైట్. 3వ ప్రశ్న, ఇంతకీ పాపాలు ఎందుకు జరుగుతున్నాయి? దురాశ. మనలో దురాశ. ఏమండి, ఎంత చిత్రంగా అనిపిస్తుంది చూడండి. ఉండవలసినటువంటి ఆశ కంటే కొంచెం ఎక్కువ ఉంటే అది దురాశ. ఆ దురాశను తీర్చుకోవటానికి నీ తల్లిని ద్వేషిస్తావచ్చు, నీ తండ్రిని ద్వేషిస్తావచ్చు, నీ పొరుగువాన్ని ప్రేమించకపోవచ్చు, అవసరమైతే వాన్ని కొట్టొచ్చు, చంపొచ్చు. దురాశ మూలంగా పర్యవసానాలు ఇవి కదా. ఈ దురాశ మూలముగా తప్పులు జరుగుతాయి. ఆ తప్పులే గర్భం వలె పెరుగుతాయి. పెరిగితే పాపము అని పరిగణించబడుతుంది. ఆ పాపపు పర్యవసానం పరిపక్వత నొంది, అంటే పండుబండి అని. పండుబండి నరకమును కంటుంది అని అన్నాడు. నరకములోనికి వెళ్ళిపోవలసి వస్తుంది.
ఏమండి, ఇది ఇంత సుదీర్ఘంగా చెప్పానండి. కానీ అసలు నిజంగా మనం విని గ్రహించగలిగితే షార్ట్ అండ్ స్వీట్ ఈ 3 మాటలలో చెప్పాలంతే. పాపం అంటే ఏంటి, పాపం మూలంగా పర్యవసానం ఏంటి, పాపం ఎలా జరుగుతుంది, పాఠం అయిపోయింది. ఏమండి, ఇంత తెలిసిన తర్వాత కూడా మరలా తప్పు చేసితిమా అంటే పాపము చేశాం, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి మార్గం ఉందా? ఉంది. ఎలా? ప్రాయశ్చిత్తం అని అంటే చేయకపోవడం కాదన్న, చేసిన దాని గురించి ఏంటి అని ఇప్పుడు మనం అడిగింది ప్రశ్న. పాశ్చాత్తాపడటం, మారు మనస్సు పొందటం, బాప్తిస్వం తీసుకోవటం, దాని ద్వారా మన పాపాలను తీసేసుకోవచ్చు. ఏమండి, సబ్జెక్టులో ఈ విషయం మీకు తెలుసు గనక, కాకపోతే సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ది రెఫరెన్స్ గనక యాడ్ చేసుకోండి. ఇది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఆలస్యం ఎందుకు చేస్తున్నావు, ప్రభు నువ్వు మారు మనసు పొంది ప్రభు నామమున బాప్తిసం తీసుకొని పాపాలను కడిగి వేసుకో అని అంటాడు. అలాగే మరొక రెఫరెన్స్ యాడ్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 27వ వచనము. అక్కడ యేసు ప్రభువే మన పాపాల నిమిత్తము బలి గావించబడ్డాడు ఒక్కసారే అని చెప్పబడుతుంది. రైట్, పాపము తీసివేసుకోవటానికి అదొక అవకాశం. అయితే ఈ పాపాలను మనం ఎన్నిసార్లు తీసేసుకోవచ్చు? ఎన్నిసార్లనైనా తీసేసుకోవచ్చా? ఒక్కసారే తీసివేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఒక్కసారి. ఆనాడు జంతు బలుల ద్వారా అనేక సార్లు ఉండే, కానీ ఇప్పుడు మాత్రం క్రీస్తు యేసు బలి ద్వారా ఒక్కసారే. అంటే ఒకసారి మారాలి, ఒక్కసారే నీ పాపాలను తుడిచేసుకోవాలి అంతే. ఇక ఏవైతే చేయకూడదని నీకు తెలిసిందో వాటిని చేయకుండా ఉండాలి, వాటి జోలికి పోకూడదు. ఏవైతే చేయాలని తెలిసిందో వాటిని చేస్తూనే ఉండాలి, వాటికి దూరం కాకూడదు. చేయవలసినటువంటి వాటికి దూరమైనా ప్రమాదమే, చేయకూడనటువంటి వాటికి దగ్గరైనా ప్రమాదమే. ఇప్పుడు మరలా మనం పాపము చేసి దాన్ని మళ్ళీ కడిగి వేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు అనేటువంటి విషయమే మనకి అర్థమవుతున్నది. కానీ కొంతమంది అండి, మోసగాళ్ళైన కాపరులు లేదా గొర్రెలను తినే కాపరులు చెప్పకూడని మాటలు చెప్తున్నారండి. ఏంటి అనంటే, ఓకే, మన దేవుడు మన ప్రభువు కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు, క్షమామయుడు. అయితే అది ఎన్నిసార్లు? ఒకటేసారి. ఇదివరకు నువ్వు ఎన్నైనా చేయుగాక క్షమించేస్తాను. తర్వాత బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేసినవనుకో, ఇక నీకు జీవితములో పాపక్షమాపణ లేదు అని కరాఖండిగా ఒకవైపు దేవుడు చెబుతున్నాడు. కానీ మన వాళ్ళు ఆ రూల్ మార్చేసి చెబుతున్నారండి. నువ్వు పాపం చేశావా, భయపడకు, పాజిటివ్గా ఆలోచించు, ధైర్యంగా ఉండు, ప్రభువుకు ప్రార్థన చేయి, అన్నీ పోతాయి. పరలోకం పోనని నువ్వు భయపడుతున్నావా? నేను హామీ ఇస్తున్నాను, నువ్వు పరలోకం పక్కా పోతావు. ప్రార్థన చేయి, పాపం చేయి, ప్రార్థన చేయి. ఈరోజు సఫీగాడు కూడా అదే చెబుతున్నాడు, నేను నెట్లో చూశాను. పాప పరిహారార్థానికి బలి అవసరము లేదు, రక్త ప్రోక్షణ అవసరము లేదు. అవసరమని ఎక్కడ చెప్పబడింది? బైబిల్లో ఉంటే నాకు చూపెట్టండి. బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏం చెబుతున్నాయి, ప్రభు యేసు ఏం చెబుతున్నాడు? ప్రార్థన చేస్తే పాప క్షమాపణ అని చెప్పింది బైబిల్. ప్రార్థన చేస్తే పాపములు క్షమించబడతాయని చెప్పాడు ప్రభు యేసు. రక్తము అవసరమని ప్రభు ఎక్కడ చెప్పలేదు అని అంటున్నాడు.
ప్రియులరా, పాపము చేస్తే పాప ప్రక్షాళనకి రక్తము అవసరం. అండ్ అది డిఫరెంట్ టాపిక్ అండి, దానిలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళా బయటికి రాం. ప్రియులరా, అలా పాపం ఇదివరకు చేసినటువంటి పాపాలకి ప్రభు యేసు రక్తం ద్వారా ప్రక్షాళన చేసుకునేటువంటి అవకాశం మనకి ఉంది. అయితే ఇక ఇదంతా తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినటువంటి వాడికి మాత్రం ప్రక్షాళన లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, అనుభవం అంటే ఎరిగి ఉండటం. ఇప్పుడు మీకు ఏమేం తెలిసింది చెప్పండి? ఇందాక విన్నటువంటి మాటల ద్వారా మీకు తెలిసిన పాఠం ఏంటి? తెలుసుకున్నాం కదా. ఆజ్ఞాతిక్రమం పాపమన్నాం, మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపమన్నాం. ఈ పాప పర్యవసానం ఏంటో తెలుసుకున్నాం. ఈ పాపం ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఈ పాపములు ఎలా క్షమించబడతాయో తెలుసుకున్నాం. ఇదంతా తెలిసిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా కావాలనే నువ్వు మోసం చేసిన, కావాలనే నువ్వు అబద్ధమాడిన, కావాలనే నువ్వు హత్య చేసిన, కావాలనే నీవు దేవునికి కానుక ఇవ్వకపోయినా, కావాలనే నీవు సువార్త ప్రకటించకపోయినా, కావాలని నీవు తప్పు చేస్తే బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు ఇక బలి ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పాపమునకు ఇక క్షమాపణ ఉండదు. ఇంత తెలిసి కూడా తెలిసి తప్పు చేస్తే ఇక క్షమాపణ ఉండదు. ప్రియులరా, ఈ అత్తిలి ప్రాంతములో, ఈ మేడ్చేలు ప్రాంతములో పలాని బీఆర్టీఐ వాళ్ళు మంచి వాక్యం చెబుతున్నారని ప్రతి సంఘము వాళ్ళకి తెలుసు. తెలుగంటారా? తెలుసు. అయినా రావటం లేదు, రానియ్యటం లేదు. ఇది పాపమా పుణ్యమా? ఇలాంటి వారు వెళ్ళేది పరలోకమా నరకమా? నరకం. ఇప్పుడున్న మనకు తెలుసు, మనతో పాటుగా మరికొంతమందిని వాక్యము వినిపించుటకై తీసుకురావాలని ఆ ప్రయత్నం మనము చెయ్యాలి. చెయ్యకపోతే పాపులు నరకం వెళ్తారు. ఇక్కడ కూర్చున్న మీరు అంటే చిన్నలున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. దేవుని మాట ఇది, దేవుని మాట ఇది, జీవపు మాట ఇది, బ్రతుకు భవిష్యత్తు మాట ఇది, ఎందరికో అవసరమైన మాట ఇది. వినిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మనకు తెలుసు. తెలిసి కూడా మనము రాకపోయినా, మనకు తెలిసి మన భార్యలను తీసుకురాకపోతే, మనకు తెలిసి మన భర్తలను తీసుకురాకపోతే, మనకు తెలిసి మన పిల్లలను తీసుకురాకపోతే, మనకు తెలిసి మన తోబుట్టువులను తీసుకురాకపోతే అది పాపమా పుణ్యమా? కోపముంటే ఒకటి కొట్టండి, పడతాను. కానీ మాట మాత్రం చెప్పక తప్పదు. మీ వాళ్ళను మీరు తీసుకురాకపోయినా పాపమేనండి. అంటే మీరు ప్రయత్నం చేసినా కూడా రాకపోతే ఆ పాపం మీ మీద ఉండదు. అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది. అసలు మీరు ప్రయత్నమే చేయకపోతే పాపం. మేలైనది చేయనెరిగి అలాగు చెయ్యని వానికి పాపం. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు క్షమాపణ లేదు. అబ్బా, ఎంత భయంకరమైన! చూడండి, దొంగతనం చేసిన దానికంటే ఘోరమైనది, భయంకరమైనది. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఏమనుకుంటారు తెలిసిన? కొంతమంది వచ్చేటప్పుడు నేను వెళ్ళి అది ఎట్లున్నదో పరీక్షిస్తాను అంటారు. ఓకే, పరీక్షించు. తర్వాత నేనొక్కడే వెళ్ళి నేర్చుకుంటే అది గమనిస్తే సరిపోతుంది. వాళ్ళందరూ వచ్చారనుకోండి,
వాళ్ళందరూ వచ్చారనుకోండి, వారు నా మాట వినరు. ఏమండి? రకరకాలైనటువంటి ఆలోచనలండి, రకరకాలైనటువంటి కుయుక్తులు, రకరకాలైనటువంటి కుట్రలు. సరే, ఏదేమైనా ఇది నెరుగియు చేయకపోతే పాపం అండి. అలాంటి వారేమండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అతి భయంకరమైనటువంటి మాట. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల వారికి పాపక్షమాపణ లేదు. మరేమున్నది అనంటే చూడండి, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి అగ్ని ఉంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి ఉన్నది ఏంటంటే తీర్పు, ఆ తర్వాత అగ్ని, నరకం. రైట్. చివరికి ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి. నేను ఇన్ని చెప్పినా ఏమండి, హైదరాబాదు పట్టణంలో వారం రోజులండి 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 300 మంది ఉన్నా తల అదిరిపోయేటట్లుగా అరుస్తున్నాను, కేకలేస్తున్నాను మాటలు. ఇంత కష్టపడుతుంటే వీళ్ళు అంటున్నారట ఏంది, నా ముందే అన్నారు, ఇదంత అవసరమా, ఏది నేను చెప్పేది అంతా అవసరమా అని అంటున్నారట. బైబిల్లో ఎన్నో ఉంటాయి, అవన్నీ మనకు అవసరమా అంటున్నారట. ఏమండి, ఏదో యేసయ్యను నమ్ముకొని ప్రార్థన చేసుకొని హల్లెలూయా స్తోత్రం అని చెప్పుకొని ఉండక ఏందో పాఠాలట, క్లాసులట, జ్ఞానం అట, వాక్యం అట, ఇదంతా అవసరమా? అంటే నీకు తెలిసినంత పరిశుద్ధాత్ముడికి తెలియలేదు కాబోలు. అవసరం లేదని నీకు తెలిసినంతగా పరిశుద్ధాత్ముడికి తెలియలేదేమో. పరిశుద్ధాత్ముడు పిచ్చోడే రాసిచ్చాడా ఇది? ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా అవసరమా అనంటే ఇప్పుడు నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావు? పరిశుద్ధాత్మని తప్పుపడుతున్నావు. 66 పుస్తకాలలో రాయబడినటువంటి ప్రతి మాట అవసరం లేదనా? అవసరమని. మీరు బ్రతుకున్నట్లుగా ఇది వ్రాయబడెను అని అంటాడు. మీరు జీవం పొందునట్లుగా ఇది వ్రాయబడెను అని అంటాడు. ఇందులో నుండి తీసివేయొద్దు, ఇందులో నుండి కలపొద్దు, దీనంతటిని మీరు ధ్యానించాలి అని అన్నాడు. ధ్యానించాలి. ఇంకేమంటే తెలుసా, ఈ జ్ఞానమును అవసరమైతే మీ సంపాదన అంత ఇచ్చి కొనుక్కోండి అని అన్నాడు. కొనుక్కోండి, అది బంగారము కంటే విలువైనది, రత్నముల కంటే విలువైనది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కంటే విలువైనది. దేన్ని ఇచ్చి దాన్ని సమానం చేయగలం చెప్పండి? దేనిచ్చి దాన్ని సమానం చేయగలం? అంత అవసరమా అని అనాలోచనగా నోరు పారేసుకుంటున్నారంటే, నోరు ఉన్నది కదా అని అది నాలుక తాటి మట్ట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అలా మాట్లాడినటువంటి వాడికి పుట్టగతులు ఉండవు. ఏమంటున్నాడు చూడండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడిన వానికి ఈ 66 పుస్తకాలలో రాయించినటువంటి మాటలు ఎవరు రాయించారండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాయించాడు అంటే ఇందులో ఒక మాటను మనం కాదంటున్నామంటే, ఇది మనకు అవసరం లేదంటున్నామంటే, ఇప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. ఈ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమంటున్నారు? ఈ యుగమందైనను అంటే ఈ లోకమందైనను నువ్వు ఈ బ్రతికి ఉన్న నాళ్ళు అని అంటున్నాడు. ఈ శరీర బ్రతుకులోనైనను రాబోవు యుగమందైనను అంటే పాతాళ లోకమందైనను నువ్వు వెళ్ళిన నరకంలోనైనను నీకు పాపక్షమాపణ లేదు అని అంటున్నాడు. ఇక్కడ పాపక్షమాపణ లేదు, నరకంలోనికి వెళ్ళినా పాపక్షమాపణ లేదు. అంత భయంకరమైనటువంటి ఉత్పాతానికి మనం గురి కాకూడదండి. తెలిసి మరి
అస్సలే గురి కాకూడదు. అమాయకంగా ఎవరైనా నోరు పారు చేసుకుంటే వారికి సర్ది చెప్పండి. ఇప్పటికైనా మాట వెనక్కి తీసుకుంటే గ్యారంటీ ఏమీ లేదు, కానీ అది దైవ చిత్తం. గ్యారంటీ ఏమీ లేదు, అది దైవ చిత్తం. ప్రియులరా, ఎంతమంది వాళ్ళు అనంటే ఈ మనుష్యులు బాధేస్తుంటుందండి, కోపం వస్తుంటుందండి. ఈ అరుపులు, ఈ కేకలంతా ఆ కష్టం వలన వచ్చినటువంటి ఆ బాధ అండి. అదంతా ఎక్కడో ఇప్పుడు వరంగల్ నుండి నేను బ్రతకాలనుకుంటే, నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటే ఇప్పటి వరకు మంచి లగ్జరీ బ్రతుకును నేను ఆస్వాదించగలిగేటువంటి కెపాసిటీ నాకు ఉందండి. కానీ అదంతా విడిచిపెట్టి భార్యా పిల్లలను తీసుకొని కుటుంబానికి దూరంగా ఉండి మేమున్నామని రండి అని అభయం ఇచ్చినటువంటి వాళ్లే ముఖం చాటేసినటువంటి ఈ వేళ నా బ్రతుకు ఎట్లా అనేటువంటి ఆలోచనలో పడవలసినటువంటి పరిస్థితిలో దేవుడు చెప్పినట్టు మాట మాత్రమే ఒకటి, నాకు జీవపు వాక్కు. మొట్టమొదట నీతిని, రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో నాకు తెలుసు అనేటువంటి ఆ ఒక్క మాటే నాకు జీవ సమానం. ఆ ఒక్క మాటే నాకు 10 కోట్ల విలువైన ఆస్తి. ఏమండి, అలా బ్రతుకు ఈడుస్తూ ప్రతి మూల వెలుతూ ఆయన వాడితోటి కాని వాడితోటి కావలసినటువంటి మాటలన్నీ వాడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. అయినా నిగ్రహించుకుంటూ, ఓపిక కూడా పట్టుకుంటూ, ఆయన వాళ్ళందరికీ కావలసిన మాటలన్నీ చెప్పుకుంటూ ఇలా వెళుతున్నటువంటి పరిస్థితుల నుండి ఇంకా 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 ఇక మారుతారు అని అనుకుంటున్నటువంటి ఈ వేళ మారకపోగా మరింత పెట్టరేగిపోతున్నారు. అన్యుడు అనబడుతున్నటువంటి బయటవాడు పెట్టరేగిపోతున్నాడు. మనవాడు అనుకుంటున్నటువంటి క్రైస్తవుడును వాడికి తొడబలుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇక వీరిని మార్చేటువంటి మార్గం ఏమైనా ఉన్నదానంటే పిల్లరా, వారి విషయంలో ఎంత ఘోరమైనటువంటి మాట అంటే, ఇక నువ్వు వారికి చెప్పిన తర్వాత వారు మారేటువంటి అవకాశము లేదు. అంటే ఒక ఉదాహరణ మీరు గమనించాలండి. పరలోకంలో దేవదూత తప్పు చేసిందా? చేయలేదా? చేస్తేనే కదా అపవాదిగా మారింది. ఏమండి, మొదటగా దేవదూతే, ప్రధాన దూత పాపం చేస్తేనే అది అపవాదిగా గుర్తించబడింది. అది పాపం చేసిందని దాన్ని ఎక్కడికి తోశాడు? అగాధంలోనికి తోసేశాడు. అగాధంలోకి తోసినాక నన్ను బుద్ధి రావాలి కదండి దానికి. అగాధం నుండి బయటికి పడే అవకాశం ఉందా లేదా అని తర్వాత విషయం. కానీ నేను ఒక తప్పు చేసి ఇక్కడికి వచ్చాను, ఇంకా మరలా తప్పు చేయకూడదని అనుకోవాలి కదండి. విడిచిపెడితే నా తడాక చూపెడతా అని భూమి మీదకి వచ్చి ఇప్పుడు అది పెట్టరైపోతుంది. అంటే నరకంలోనికి వెళ్ళినా దాని బుద్ధి మారలేదు. ఇది అపవాది విషయంలోనేనా అంటే కాదట, మనుషుల విషయంలో కూడా అలాగే ఉంది అని అంటున్నాడు. అది చూసుకుని ముగించుకుందామండి. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. కొందరి పాపాలు వీళ్ళకంటే ముందుగా వెళ్తున్నాయట. ఎక్కడికి? తీర్పుకు. వీళ్ళకంటే ముందుగా వెళుతున్నాయి పాపాలు. ఆ తర్వాత మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఎక్కడికి? ముందెళ్ళినవి ఎక్కడికి వెళ్ళినాయి? ముందెళ్ళినవి తీర్పుకి వెళ్ళినాయి. మరి వెనుక వీళ్ళని తోక పట్టుకుని వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? నరకానికి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీడు నరకానికి వెళ్ళినా మారనోడు వాడు. వీనికంటే ఐగుప్తు ధనవంతుడు నయం. నరకానికి వెళ్ళిన తర్వాత మనకి మారుమనసు వచ్చింది. నాకు వాకింగ్ కావాలి అని అన్నాడు. ఏమండి, వీడు మాత్రం అక్కడికి వెళ్ళినా, ఇలాంటి బాబతులు అక్కడికి వెళ్ళినా కూడా ఏమండి కాలుతూనే ఉన్నారట. ఇంకా అడుగుతారేమో, కాలినందుకు పైకం ఏమైనా ఉంటుందా అని.
రైట్. పాపం అంటే ఏంటో తెలిసింది ప్రియులారా. ఆ పాపం చేయకుండా ఎలా ఉండాలో తెలిసింది. మరి విన్న మాట నిష్ప్రయోజనం కాకుండా మీ హృదయాలలో దాన్ని ఫలింపచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.